హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం లేదండి, ఈరోజు అన్నవరం అయితే వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం. అన్నవరం గురించి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఓకే. అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం అండి. అన్నవరం కొండపైన నెలకొని ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించేందుకు టెంపుల్ వరకు ఘాట్ రోడ్డుని నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చండి. మేమైతే ఘాట్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపైన అంటే అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఒక శతాబ్దం పైగా అయినా చాలా ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది కూడా పారుతూ ఉంటుందండి. ఈ ప్రాంతంలో ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కనీ విని ఎరుగని రీతిలో భక్తులు వస్తూ ఉంటారండి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇక్కడ వందలాది దంపతులు కూర్చుని ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కనుల పండుగ చేసుకుంటూ ఉండడం ఒక ప్రత్యేకత అండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ సమీపంలో పెళ్ళిళ్ళు చాలానే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులతో స్వామివారి ఆలయ సమీపంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిదని చేస్తూ ఉంటారు. రత్నగిరి కొండపైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రధాన ఆలయ సమీపంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపైన సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ కింద గ్రామ దేవత కూడా ఉందండి. అన్నవరం స్వామి వారి ప్రసాదం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తింటే ఆకు కూడా తినేయాలి అన్నంత టేస్ట్గా ఉంటుందండి. ప్రసాదం ఇచ్చే కౌంటర్స్, వ్రతాలు చేసుకోవడానికి కావలసిన టికెట్స్ కౌంటర్స్ అండ్ పూజకి కావలసిన షాప్స్ కూడా స్వామివారి ప్రాంగణంలోనే ఉంటాయండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ గురించి, చరిత్ర గురించి మాట్లాడుకుంటే అక్కడ ఈరంకి ప్రకాశంరావు అనే బ్రాహ్మణుడు ఉండేవారంట. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీరాజ ఇనగంటి వెంకటరామరాయణం బహదూర్ వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోయే శ్రావణ శుక్ల విద్య మక నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలిచి ఉన్నాను. నీవు నన్ను శాస్త్రీయ నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారంట. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకుని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యం నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారంట. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతూ ఉండగా అంగుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని వెళ్ళారంట. కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యాత్రని విష్ణు పంచాదన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన శాలివాహన శకం 1813 ప్రతిష్ఠించారంట. ఆలయాన్ని సాధారణ శకం 1931లో నిర్మించారు. పంచయాతన ఉండడం చేత దానికి ప్రాతికంగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు శూల శిఖరములతో ఉన్నాయి. 2 చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుక ఆదిత్య దేవత, అంబికా దేవత చక్ర శిఖరములు 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవత చిహ్నాలు ఉండడం అపురూపం. స్వామివారి గోపురం సమీపంలోనే స్వామివారిని దర్శించేందుకు ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనాలు కూడా ఉన్నాయండి.
పల్లెటూరులో జరిగేటువంటి పండగలు, టెంపుల్స్ అండ్ మంచి మంచి లాగ్స్ వీడియోస్ని చేస్తూ ఉంటాను. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మన తెలుగు రాష్ట్రాల వారందరికీ త్వరగా రీచ్ అవుతుంది. నా వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నా వీడియోస్ని ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ గురించి మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.